లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు. హైదరాబాద్ నివసించే వారు తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్లో వాహన రద్దీ నెలకొంది. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళుతుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోని ఏదైతే ప్రయాణికులు తమ సొంతూళ్ళకైతే పయనమయ్యారు, ఏదైతే తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకి అలాగే పక్క రాష్ట్రాలకు కూడా ప్రయాణికులు ఒకసారిగా ప్రయాణం అయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ 3 రోజుల సెలవులు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం బస్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్ పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. ఏదైతే అమూల్యమైన తమ ఓటుని వినియోగించుకోవడానికి ప్రస్తుతం అందరూ కూడా ఏదైతే తమ సొంతూళ్ళకైతే పయనవడం జరిగింది. మొత్తానికి సిటీలోని బస్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్ కూడా ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. మొత్తానికి శనివారం, ఆదివారం సెలవుతో పాటు సోమవారం ఎన్నికల హాలిడేతో ఆర్టీసీ స్టాండ్లు పైనతో కూడా కిట్లాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఇంటికి పైన అవడంతో రైళ్లు, బస్సులు కూడా ప్రస్తుతం కిక్కిరిసిపోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మే 13న ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న బస్టాండ్ని కూడా ప్రయాణికులతో రష్గా కనిపిస్తుంది. మరోవైపు యాదాద్రి చౌటుప్పల మండలం కూడా పతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాలు కూడా బారులు తీరాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రయాణికులు రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. అలాగే ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ కూడా అయిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 10, 11, 12 అంటే ఈరోజు, రేపు అలాగే ఎల్లుండి తేదీల్లో సుమారు 400 బస్సులు కూడా ప్రయాణికులకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నట్లయితే తెలుసు. ముఖ్యంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులు అలాగే 10 ఆన్లైన్లో పెట్లు కూడా తెలియపరిచారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాకు 10, 11, 12 తేదీల్లో సుమారు 1400 సర్వీసులు ఆర్టీసీ ప్రత్యేకంగా అయితే నడుపుతుంది. ముఖ్యంగా ఏదైతే ఓటు హక్కులు వినియోగించుకోవడానికి కూడా ఏదైతే హైదరాబాద్లో అంటే ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సొంతూలకైతే పయనమయ్యారు. ముఖ్యంగా చాలామంది కూడా ఏదైతే సేఫ్ సైడ్ అంటే ఆర్టీసీ, రైల్వే ముఖ్యంగా చూసుకుంటున్నారు. అలాగే మరొక పక్క సొంత వాహనాల్లో కూడా తమ సొంతూలకైతే పయనమయ్యారు. ముఖ్యంగా ఏదైతే యువత తమ ఓటు వినియోగించుకోవడానికి అధికారులు కూడా చాలా క్యాంపెయిన్లు అయితే రన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ ఓటు హక్కు ఎంత విలువైనది అనేది కూడా వాళ్ళు తెలుసుకొని ఏదైతే హైదరాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తమ సొంతూళ్ళకి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అందరూ అయితే ప్రస్తుతం పయనమైనట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క టీఎస్ఆర్టీసీ కూడా ముఖ్యంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఏదైతే ఆర్టీసీ కూడా తగిన చర్యలు అయితే తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళలు కూడా తమ సర్వీస్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ప్రయాణమయ్యారు. ముఖ్యంగా ఈ 3 రోజుల సెలవులు ఉన్న నేపథ్యంలోని రైళ్లు అలాగే బస్సులు కూడా పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఏదైతే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ప్రతి చోట అంటే బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు ముందస్తుగానే రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ కృష్ణతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.